నమస్కారం. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పంచే ఒక సాహసోపేతమైన ప్రయాణ విశేషాల్లోకి స్వాగతం. డాక్టర్ వీరభద్రుడు గారు స్వయంగా వెళ్లి అనుభవించి చెప్పిన చార్ధామ్ యాత్రా విశేషాలను ఈరోజు మనం చూద్దాం. ఆయన చెప్పిన ఆ అందమైన ఆధ్యాత్మిక యాత్రను ఏమాత్రం మార్పులు లేకుండా ఒక ప్రత్యక్ష అనుభూతిలా మనమిప్పుడు ఫీల్ అవ్వబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రయాణంలోకి దూరిపోదాం. డాక్టర్గారు చెప్పినట్లుగా ఇదొక మామూలు యాత్ర కాదు. ఇది చాలా సాహసంతో, కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయాణం. ముఖ్యంగా ఆ దేవుడి దయ, సహకారం ఉంటే తప్ప పూర్తికాని యాత్ర ఇది. ఒక పక్క అద్భుతమైన ఆధ్యాత్మిక ఫీలింగ్, ఇంకో పక్క గ్రౌండ్ లెవెల్లో ఎదురయ్యే ప్రాక్టికల్ సవాళ్లు. ఈ రెండింటినీ మనం ఈ ప్రయాణంలో స్పష్టంగా చూడబోతున్నాం. ఒకసారి ఈ ప్రయాణ రూట్ మ్యాప్ చూద్దాం. హరిద్వార్లో మొదలై యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా 4 ధామ్లను కవర్ చేస్తూ చివరగా రిషికేశ్ మీదుగా ఇంటికి చేరే ఒక భారీ భౌగోళిక ప్రయాణం ఎలా సాగిందో మనం వరుసగా చూద్దాం. యాత్ర మొదటి అడుగు హరిద్వార్. మొత్తం 22 మందితో కూడిన ఒక పెద్ద బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి హరిద్వార్ చేరుకుంది. ఇంత పెద్ద గ్రూప్కి సరైన ట్రావెల్స్ వాళ్లను వెతుక్కోవడం, రవాణా, భోజనం ఇవన్నీ ఎంత పక్కాగా ప్లాన్ చేసుకోవాలో డాక్టర్ గారిక్కడ ప్రత్యేకంగా చెప్పారు. హరిద్వార్ వెళ్లగానే ముందుగా ఎదురయ్యే ప్రాక్టికల్ విషయం ఖర్చులు. కొండమీద ఉన్న చండీదేవి, మానసదేవి గుడులకు వెళ్లడానికి రోప్వే ఉంటుంది కదా, రెండింటికీ కలిపి 450 రూపాయల టికెట్ పడుతుంది. ఆ దర్శనాలయ్యాక సాయంత్రం గంగానది దగ్గర జరిగే 2 గంటల హారతిలో కూర్చుంటే అబ్బా, ఆ కిక్కే వేరు. ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీతో మన యాత్ర మొదలవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ధామ్ యమునోత్రి. ఇక్కడ ఈ గ్రూప్ చేసిన ఒక భలే మంచి ప్లానింగ్ ఏంటంటే, వాళ్లకు కావలసిన సరుకులన్నీ ముందే కొనుక్కొని దారిలో ఎక్కడ పడితే అక్కడ వండుకొని తినడం. 22 మంది కదా, రోజుకు కనీసం ఒక్క పూటైనా వేడివేడిగా కడుపునిండా మంచి భోజనం దొరకాలంటే ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అయింది. హరిద్వార్ నుంచి యమునోత్రి బేస్ క్యాంప్కు వెళ్డానికి దాదాపు 260 కిలోమీటర్లుంటుంది. 7-8 గంటల ప్రయాణం. బార్కోట్ అనే బేస్ క్యాంప్ దగ్గర రాత్రి పడుకుని మరుసట్రోజు ఉదయం 4 గంటలకే బయల్దేరితే 7 గంటలకల్లా యమునోత్రి బేస్ క్యాంప్కి చేరుకోవచ్చు. టైమింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సుమా. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్. అందులో 1 కిలోమీటరైతే ఏకంగా నిటారుగా ఉండే కొండే ఎక్కాలి. పైగా ఆ రోజు ఏకాదశి. కడుపులో ఏమీ పడకుండా ఉపవాసంతో ఈ కొండెక్కడం మామూలు విషయం కాదు. గుర్రం మీద కిందకి దిగేటప్పుడు ఆ భయముకత్తైతే, కిందకొచ్చాక ఆ వేడినీళ్ల గుండంలో స్నానం చేస్తే వచ్చే రిలీఫ్ ఇంకో ఎత్తు. ఆ తర్వాత ఒక వేడి మ్యాగీ తింటే ఉంటుంది చూడండి, ప్రాణం లేచొస్తుంది. యాత్రలో ఇలాంటి సవాళ్లు మామూలే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన రేట్ల పట్టిక చూద్దాం. యమునోత్రి కొండ ఎక్కడానికి రవాణా ఖర్చులు ఏ రేంజ్లో ఉంటాయంటే, గుర్రానికైతే 2.5 నుంచి 3.5 వేల వరకు తీసుకుంటారు. అదే డోలీలో కూర్చుని వెళ్లాలంటే ఏకంగా 10,000 రూపాయల దాకా రాగేస్తారు. మన జేబుల మీద ఎంత ప్రెషర్ పడుతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, యమునోత్రి అయ్యాక సెకండ్ ధామ్ గంగోత్రి వైపు మన ప్రయాణం మళ్లుతుంది. ఇది ఒక 220 నుంచి 240 కిలోమీటర్ల జర్నీ. మధ్యలో ఉత్తరకాశీలో ఆగి అక్కడి ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ గుడి, ఆ పెద్ద త్రిశూలాన్ని దర్శించుకుని ముందుకు వెళ్లడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గంగోత్రి రూట్ ఎంత అందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. పర్వతాలను తాకుతున్న మేఘాలు, గంగమ్మ తల్లిలో కలిసే జలపాతాలు భలే కనువిందు చేస్తాయి. కాని ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత డేంజరస్ కూడా. సడన్గా వెదర్ మారిపోయి గడ్డకట్టే చలి, వర్షం మొదలవుతాయి. దారిలో పోయిన్నేడాది వరదల్లో కొట్టుకుపోయిన ఒక ఊరి ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. నేచర్ పవరేంటో అక్కడ మనకు కళ్ళారా కనిపిస్తుంది. అందుకే గంగోత్రికి వెళ్లేటప్పుడు కొన్ని సర్వైవల్ టిప్స్ ఫాలో అవ్వాలి. థర్మల్ వేర్, రెయిన్ కోట్లు మస్ట్. ముక్కు, చెవులు, చేతివేళ్లు కవర్ చేసుకోవాలి. సరుకులు వెంట ఉంచుకోవడం సేఫ్. ఇక్కడే నదిలోకి వెళ్లి బాటిల్ నిండా గంగాజలం పట్టుకుని ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలడం, అబ్బా, ఆ క్షణం భలే ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇక థర్డ్ ధామ్, ది అల్టిమేట్ ఛాలెంజ్, కేదార్నాథ్. దారిలో రుద్రప్రయాగ దగ్గర మందాకిని, అలకనందనదుల సంగమాన్ని పైనుంచే చూడొచ్చు. భోజనం చేస్తున్నప్పుడు ఒక యూపీ ఎమ్మెల్యే గారు కేవలం ఒక్క కారు గన్మ్యాన్తో వచ్చి బోర్వెల్ పూజ చేసుకుని వెళ్లడం లాంటి సరదా ఇన్సిడెంట్స్ కూడా ఈ ప్రయాణంలో తారసపడ్డాయి.
కేదార్నాథ్ బేస్ క్యాంప్ దగ్గర సీతామఢి అనే హోటల్కి రాత్రి 8కి చేరుకునేసరికి పరిస్థితి ఎంత కఠినంగా మారిందంటే టెంపరేచర్ ఒక్కసారిగా 1 డిగ్రీకి పడిపోయింది. చలి మామూలుగా లేదు. వెచ్చగా ఉండే బట్టలు వేసుకోకుండా వెళ్లిన మనోళ్లు కనీసం ఏమీ తినకుండానే అలా వెళ్లి ముడుచుకుని పడుకున్నారంటే ఆ చలి తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయాన్నే ట్రెక్కింగ్ ఎలా మొదలవుతుందంటే కరెక్ట్గా 5 గంటలకే లైన్లో నిలబడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కార్లలో గౌరీకుండ్ చేరాలి. ఆ తర్వాత డోలీ వాళ్ల కోసం మన బరువు లగేజీతో సహా తూకం వేయించి స్లిప్ తీసుకోవాలి. 4 మనుషులు ఆ డోలీని మోసుకుంటూ 6 నుంచి 7 గంటల పాటు కొండ ఎక్కాలి. ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్. ఇలా కష్టపడకుండా హెలికాప్టర్లో వెళ్లొచ్చు కదా అనిపిస్తోంది, అవునా? కానీ అక్కడ చిక్కేంటంటే హెలికాప్టర్లు పూర్తిగా వెదర్ మీద డిపెండ్ అవుతాయి. -1 డిగ్రీ టెంపరేచర్, అప్పుడప్పుడు వర్షం, పైగా 3 గంటల స్లాట్ మాత్రమే ఇస్తారు. ఏ కారణం చేత క్యాన్సిల్ అయినా డబ్బులు వెనక్కి రావు. అందుకే మనవాళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్తారు. ఇక్కడ ఒక ఎమోషనల్ పాయింట్ చూడాలి మనం. 11,000 రూపాయలు పెట్టి డోలీ మాట్లాడుకున్నప్పటికీ ఆ నేపాలీ కూలీలు అంత భారం మోస్తూ పడుతున్న కష్టాన్ని చూడలేక వాళ్ల భారాన్ని కాస్త తగ్గించడానికి కొంత దూరం స్వయంగా నడిచారు యాత్రికులు. వాళ్లకు భోజనాలు కూడా కొనిపెట్టారు. మనం ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, మనలో ఎంత మానవత్వం ఉందన్నది ఈ ఆధ్యాత్మిక యాత్ర నేర్పుతుంది. కేదార్నాథ్ దర్శనం తర్వాత 4వ ధామ్ బద్రీనాథ్. సీతామఢి నుంచి సుమారు 215 కిలోమీటర్లు, 8 నుంచి 11 గంటల జర్నీ. దారిలో సోన్ప్రయాగ, విష్ణుప్రయాగ లాంటి పవిత్ర స్థలాలను చూసుకుంటూ ముందుకు సాగుతుంది ప్రయాణం. బద్రీనాథ్ అనగానే మనకు ముందుగా బ్రహ్మకపాలం గుర్తుకొస్తుంది. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే మరెక్కడా చేయనక్కర్లేదట. అందుకే తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు ఇలా అందరికీ కలిపి కరెక్ట్గా 21 మందికి 21 పిండాలను అక్కడి పంతుళ్లతో పెట్టించారు. ఆ చలిలో అక్కడున్న వేడి నీళ్ల గుండంలో మునిగి ఆ మహావిష్ణువును ఈజీగా దర్శించుకోవడం నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యే ఒక అద్భుతమైన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇలా 4 ధామ్లు సక్సెస్ఫుల్గా పూర్తయ్యాక ఇక ఇంటి ముఖం. బద్రీనాథ్ నుంచి రిషికేశ్ వైపు ప్రయాణం మొదలవుతుంది. ఈ సుదీర్ఘమైన యాత్ర ఇక్కడతో క్లైమాక్స్కొచ్చేసింది. అయితే రిషికేశ్ వెళ్లే దారిలో ఒక పవర్ఫుల్ అమ్మవారిని మనం ఖచ్చితంగా చూడాలి. ఆమె ధారీదేవి. నది మధ్యలో ఉంటుంది ఈ గుడి. ఈ 4 ధాములను కాపాడేదే ఆ తల్లేనట. ఆమెను దర్శించుకుంటేనే యాత్ర కంప్లీట్ అయినట్టు లెక్క. ఆ దర్శనం తర్వాత దారిలో మళ్లీ మనోళ్లు పులిహోర కలుపుకొని తిని రిషికేశ్ చేరుకొని మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కేయడంతో ఈ వండర్ఫుల్ 4 ధామ్ యాత్ర పూర్తయింది. ఇంత చూశాక మన మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. శరీరాన్ని అలసిపోయేలా చేసి ఆర్థికంగా కూడా బాగానే ఖర్చయ్యే ఈ ప్రయాణం ఆత్మను మాత్రం ఎక్కడో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆ దైవాన్ని ఫీలవ్వడానికి, ఆ ఆత్మానందాన్ని పొందడానికి మనం భరించే అసలైన మూల్యం ఇదేనేమో కదా. డాక్టర్ గారు చెప్పిన ఈ అందమైన ఆధ్యాత్మిక యాత్రను ఏమాత్రం మార్పులు లేకుండా ఒక చక్కని అనుభూతిలా మీకందించడం జరిగింది. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.